హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే ఈవినింగ్ టు నైట్ 9 వరకైతే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. చూసారు కదా బయట ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. ఆ పక్షుల సౌండ్ వింటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా దగ్గరైతే సమ్మర్‌లో చాలా బావుంటుంది. ఈవినింగ్ టైంలో వెదర్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ చేయడానికి పప్పయితే నానబెట్టేసుకున్నాను. దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలిప్పుడు. నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. స్పాంజీలాగా చాలా బావుంటుంది. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాస్ వరకు రవ్వను తీసేసుకోవాలి. ఈ రవ్వ కూడా కొంచెం చూసి తీసుకోవాలి. కొన్ని ప్లేసులలో అంత బాగా ఉండదు. నేనైతే ఎప్పుడైనా డీమార్ట్‌లోనే తీసుకుంటాను. డీమార్ట్‌లో తీసుకున్న ఇడ్లీ రవ్వనైతే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి ఇడ్లీలైతే. ఇప్పుడైతే పప్పు మంచిగా సాఫ్ట్‌గా పట్టేసుకొని, మనము కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని, ఇడ్లీ చేయడానికి వీలుగా ఉండేలాగా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఈ ఇడ్లీలు చేయడానికి మనము వాటర్ ఎక్కువ వేస్తే మరి మెత్తగా అయిపోతాయి ఇడ్లీలు. అదే వాటర్ తక్కువ వేస్తే ఇడ్లీలు గట్టిగా అవుతాయి. అందుకే మనం ఇలా ఈ విధంగా ఉండేలాగా పిండిని చూసుకొని నానబెట్టేసుకోవాలి. అప్పుడే కరెక్ట్‌గా మనకి ఇడ్లీలనేవి వచ్చేసాయి. ఇంకా చలికాలం అయితే కొంచెం క్లాత్ వేసేసుకొని కవర్ చేసేసుకుంటే మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇడ్లీలు సాఫ్ట్‌గా రావాలంటే పిండి కూడా మంచిగా ఫర్మెంట్ అవ్వాలి. రేపు మార్నింగ్ హడావిడి లేకుండా అయితే ఇప్పుడే పల్లీలు వేయించుకొని పెట్టేసుకుంటున్నాను. నేను ఒక 3, 4 డేస్‌కి అయ్యేలాగా వేయించుకొని పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా ఇలా వేగిన తర్వాత పొట్టు తీసేసుకొని బాక్స్‌లో పెట్టేసుకుంటాను. పల్లీలు వేగేటప్పుడు కొంచెం స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని స్లోగా వేయించుకుంటేనే పల్లీలు మంచిగా వేగుతాయి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఇదైతే ఇంట్లో ఒక బనానా ఉంటే మిల్క్ షేక్ చేసేసుకొని పెట్టేసుకుందాం అనేసి కట్ చేసుకొని పెట్టేస్తున్నాను. మిల్క్ షేక్ చేయడానికి కొంచెం పండిన బనానా అయితే టేస్ట్ బావుంటుంది. ఇందులో నానబెట్టేసుకున్న బాదం, జీడిపప్పు వేస్తే ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది తాగేటప్పుడు. ఇందులో షుగర్‌కు బదులు నేనైతే బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. బెల్లంతో కూడా మంచిగా ఉంటుంది. ఇంకా బెల్లం కూడా వద్దనుకునే వాళ్ళైతే హనీని వేసేసుకోవచ్చు. కొందరు డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే హనీ అయితే బాగా యూజ్ అవుతుంది. హనీ కూడా వేసేసుకోవచ్చు. పాలని వేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే బనానాని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకొని తర్వాత పాలని యాడ్ చేసేసుకున్నాను. ముందే పాలు వేస్తే బనానా మెత్తగా పేస్ట్ అవ్వదు. అందుకనేసి ఫస్ట్ అయితే మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. రేపు మార్నింగ్ తాగడానికైతే మంచిగా కొంచెం తాగితే హెవీగా ఉంటుందని స్టమక్ అందుకనేసి ఇప్పుడే చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నైట్ డిన్నర్‌లోకి ఎగ్ ఫ్రై రైస్ అయితే చేద్దామని కట్ చేసేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రై రైస్ కొంచెం రెస్టారెంట్ స్టైల్‌లో చేసేద్దామనేసి ఈరోజు చేస్తున్నాను. ఇంకా నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు. మీరిచ్చే లైక్ వల్ల నాకు వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. ప్లీజ్ ఎవరైనా చూస్తే లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు మంచి మోటివేషన్ వ్లాగ్స్ అయితే చేసేస్తాను. ఇంకా సేవింగ్ ఐడియాస్ కూడా కొంచెం చెప్పేస్తాను. ఇక్కడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఎగ్‌నైతే వేసేసుకున్నాను. ఎగ్ మంచిగా బీట్ చేసేసుకుంటే మంచిగా ఫ్లఫీగా వచ్చేస్తుంది. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలి. అప్పుడే మంచిగా పొంగుతుంది. కట్ చేసుకున్న వెజిటబుల్స్ అయితే వేసేస్తున్నాను. క్యారెట్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్‌లో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ముక్కలు వేసేస్తున్నాను. వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పొడి పొడిగా చేసేసుకున్న రైస్‌నైతే ఇందులో వేసేస్తున్నాను. ఇందులో నేనేం కారం యాడ్ చేయను. మిరియాల పౌడరే వేసేసాను. ఇప్పుడు ఈ రైస్‌లో తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్‌నైతే వేసేసాను. మిరియాల పౌడర్ నేనైతే ఎప్పుడు ఇంట్లోనే చేసేసుకొని పెట్టేసుకుంటాను. మిరియాల పౌడర్‌తో కూడా బావుంటుంది. ఎప్పుడైనా జలుబు అట్లా అవుతూ ఉంటే ఈ విధంగా చేసేసుకుంటే మంచిగా ఘాటుగా అనిపిస్తుంది. గొంతుకు కూడా రిలీఫ్ ఉంటుంది. ఇందులో కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ ఇంకా గ్రీన్ చిల్లీ సాసెస్ కూడా వేసేసుకుంటే టేస్ట్ బావుంటుంది.
ఒకసారి అయితే రైస్‌ని కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్‌ని కలిపేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్‌కి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. మనము కలిపేటప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. వేడి వేడిగా పొగలు వచ్చేటప్పుడు తింటే టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా బాబుకైతే ఎగ్ ఫ్రై రైస్ అంటే చాలా ఇష్టము. వెజిటబుల్స్ కర్రీస్ అయితే ఎక్కువగా తినడు. ఇలాంటి ఫుడ్ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు. ఇదైతే నేను వెంటనే చేసి పెట్టేస్తాను. బాక్స్‌లోకి అట్లా పెట్టను. ఎందుకంటే చల్లారితే అంత టేస్టీగా అనిపించదు. వేడిగా ఉన్నప్పుడు తింటేనే బావుంటుంది. డిన్నర్ చేశాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకొని పెట్టేసుకోవాలి. అందుకే పట్టేస్తున్నాను ఇక్కడైతే. నాకైతే రేపు మార్నింగ్ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇప్పుడే పనులన్నీ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే కొంచెం ఎంత ఫాస్ట్‌గా లేచినా కూడా టైంకైతే ఆహ్, సరిపోవట్లేదు. అందుకనేసి ముందే చేసేసుకుంటున్నాను. చిక్కుడుగాయలైతే ఒలుచుకుంటున్నాను. రేపు మార్నింగ్ కర్రీ చేయడానికి. చిక్కుడుగాయ కర్రీ టేస్టీగా ఉండాలంటే సీడ్స్ కొంచెం లావుగా ఉండేలాగా చూసుకోవాలి. చిక్కుడుగాయ మరీ లాతగా ఉన్నా కూడా అంత టేస్టీగా ఉండదు. చూడండి ఈ విధంగా ఉంటేనే మంచిగా ఉంటుంది కర్రీ అయితే. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. స్టవ్ అయితే వాష్ చేయక చాలా డేస్ అవుతుంది. నేనైతే ఎప్పుడూ చాలా ఫాస్ట్‌గా అయితే క్లీన్ చేయను. ఎందుకంటే తొందరగా పాడైపోతుంది. స్టవ్‌లోకి వాటర్ పోతే గిన్నెలైతే వాష్ చేసేసుకొని స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. 15 డేస్‌కి అట్లా ఒకసారి క్లీన్ చేసేస్తాను. అంటే డైలీ కొంచెం తుడుచుకొని పెట్టేసుకుంటాను. ఇంకా 15 డేస్‌కి ఒకసారి అయితే ఇలా మంచిగా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. కిచెన్ ఎప్పుడైనా నీట్‌గా ఉండాలి. అప్పుడే మనకి ఇంట్లో మంచిగా ఉంటుంది. కిచెన్‌లో మెస్సీగా ఉంటే ఇంట్లో కూడా మంచిగా అనిపించదు. అందుకే ఎప్పుడు కిచెన్ అయితే నీట్‌గా పెట్టుకొని ఉంటాను నేనైతే. నైట్ అయితే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఉంటే మార్నింగ్ లేవగానే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ప్రశాంతంగా మనము పనులన్నీ చేసేసుకోవచ్చు. అందుకనేసి ఈరోజైతే ఫాస్ట్‌గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసి చూడండి. సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయి. నా ఛానల్లోకెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటాయనేసి అనుకుంటున్నాను. స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈరోజైతే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నా వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. రేపు ఆహ్, మార్నింగ్ అయితే ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసేసుకోవచ్చు. హాల్‌లో కూడా అన్నీ సర్దుకొని పెట్టేసుకున్నాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.